దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నిర్గమాకాండము 33 అతి పరిశుద్ధుడును మన తండ్రి అయిన యెహోవా నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని మనతో సెలవిస్తున్నారు. మనమందరము దేవుని పక్షంగా ఉండాలి. ఆయన త్రోవలలో నడవాలి. మన తండ్రితో సహవాసం చేయాలి. తండ్రి కనికరం కొరకు మనమందరం కనిపెట్టుకుని ఉండాలి. ఆయన కటాక్షం కోసం ఎదురు చూడాలి. ఆయనకు మొరపెట్టి ప్రార్థన చేయాలి. అప్పుడు తండ్రి మన మొర ఆలకించి మనకు ఉత్తరం ఇస్తాడు. మనల్ని పేరు పెట్టి పిలుస్తాడు. పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాను అని మన తండ్రి మనతో అంటున్నారు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చినని మన తండ్రి మనతో సెలవిస్తున్నారు. తండ్రి కటాక్షం మన మీద కలుగుతుంది. తండ్రి మన యందు కనికరపడి మనల్ని కరుణిస్తాడు. తండ్రి మంచితనం అంతయు మన ఎదుట కనపరుస్తాడు. యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు మన ఎడల చూపుతాడు. మనకు సమాధానం కలగజేసి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.